మాజీ సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన కోర్టు ముందు హాజరు కాగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ని విధించింది. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్ను విజయవాడ జైలుకు తరలించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లుగా సంజయ్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో దాదాపుగా కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి సంజయ్ కుమార్ ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఏదైతే దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అంశాన్ని మద్యం కేసు వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారు పట్టించారనేటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహామహుల్ని సైతం కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వారందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అందులో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సైతం ఉన్నతాధికారులుగా వ్యవహరించినటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిగా కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఆ జారీ చేసినటువంటి వారందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. విచారణకు పిలిచినటువంటి అనంతరం వారి యొక్క పరిస్థితిని బట్టి, అంటే ఏదైతే నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వారి పాత్ర ఉందంటే కనుక ఖచ్చితంగా వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ కుమార్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈరోజు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో లొంగిపోయినటువంటి తర్వాత న్యాయస్థానానికి సంబంధించి కూడా ఇరుపక్షాల వాదనలు పూర్తయినటువంటి నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా సంజయ్ కుమార్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో నిధులు పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణలు మాజీ సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు చెప్తే నిధులు పక్కదారి పట్టించాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో 2 ఛార్జ్షీట్లు సిట్ అధికారుల బృందం దాఖలు చేసింది. మొట్టమొదటి ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి పేరు పదే ప్రస్తావిస్తూ కూడా దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ను లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ ఎవరనేటువంటి దానిపైన ఫోకస్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంజయ్ కుమార్ అంటే రెండో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మొట్టమొదటి దాంట్లో దాదాపుగా అనేక మంది నిందితులుగా ఛార్జ్ చేశారు. ఒక 8 మంది కొత్త పేర్లను అందులో యాడ్ చేస్తే రెండో ఛార్జ్షీట్లో 205 పేజీలతో సంబంధించిన ఒక ఛార్జ్షీట్ను సమర్పించారు. ఇందులో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం ఒక ఎత్తైతే అంతిమంగా ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడిపింది ఏదైతే దుబాయ్ కేంద్రంగా వీటికి సంబంధించి వ్యవహారం అంతా కూడా నడిచింది అనేటువంటి దానిపైన కూడా సిట్ ఫోకస్ చేసింది. ఫోకస్ చేసిన వ్యవహారాలన్నింటిపైన కూడా ఇప్పటికే న్యాయస్థానం ముందు ఉంచినటువంటి క్రమంలో ఆ కేసు కీలక దశలో ఉంది కాబట్టి ఇప్పటికే నిందితులు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక మార్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్లో రాజకేశ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వైలా దిలీప్, చాణక్య, గోవిందప్ప బాలాజీ ఇలా అనేక మంది ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లు కూడా ఇప్పటికే వాయిదా వేశారు. కొన్ని బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పినటువంటి క్రమంలో సంజయ్ కుమార్ కూడా కొద్దిసేపటి కిందట కోర్టులో హాజరైనటువంటి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఏసీబీకి సంబంధించినటువంటి కోర్టు ఆయన కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన కూడా ప్రత్యేకంగా విజయవాడకి సంబంధించినటువంటి జైలుకు పంపించడం జరిగింది. మరి 9వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగబోతుంది. కాబట్టి మరి చూడాలి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంజయ్ కుమార్ యొక్క పాత్ర ఏంటి, ఎంతవరకు ఈ నిధులు పక్కదారి పట్టించారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి అంతిమ లబ్ధిదారుడు అనేటువంటి దానిపైన కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిధులు పక్కదారి పట్టించారనేటువంటి విషయాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటి క్రమంలో ఈ విచారణతో కూడా జరుగుతుంది. కాబట్టి చూడాలి. కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి విషయాలు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.